ఒక వృద్ధులైన దంపతులు పాల్యో ఆంగెచ్చో గారి గురించి తెలుసుకొని వచ్చారంట. వాళ్ళకి 9 మంది పిల్లలు ఉన్నారంట. దాంట్లో 3వ కుమార్తెకి ఏం జరిగిందో తెలీదు, ఈవిల్ ఎఫెక్టే. ఒకేసారి చదువుకుంటూ ఉంటుండగానే మైండ్ అంతా పాడైపోయిందంట. మానసిక రోగి సడన్గా అయిపోయింది ఆమె. వాళ్ళు బౌద్ధ మతస్థులు. ఈ అమ్మాయి కోసం అని చెప్పి హీలింగ్ సెంటర్స్ ఉంటాయంట బుద్ధిజంలో. అక్కడికి రోజు వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉండేదంట తల్లి ఈ యొక్క కుమార్తె కొరకు. రోజు వెళ్ళి ప్రార్థన చేస్తుంది కానీ అనేక మంది సైకాలజిస్టుల దగ్గర తీసుకెళ్లారు కానీ ఏం ఉపయోగము లేదంట. ఉపయోగము లేనప్పుడు అప్పుడు ఈ పాల్యో ఆంగెచ్చో గారు చర్చిలో ఉన్నటువంటి ఒక విశ్వాసి వెళ్ళి, మా చర్చికి ఒకసారి రండి, ఎన్ని హీలింగ్స్ జరిగాయి మా చర్చిలో, మా పాస్టర్ గారు మీకోసం ప్రార్థన చేస్తారని చెప్పినప్పుడు ఆ రోజు బయలుదేరి ఆ యొక్క ఇద్దరు దంపతులు ఈ పాపను తీసుకొని మోసుకొని వచ్చేసరికి ప్లేస్ లేదంట. అంటే మానసిక రోగి అయిపోయి మంచం పట్టేసింది ఆ పాప. సడన్గా అలా జరిగింది. ఆ చర్చ్ అంతా ఎప్పుడు కూడా పాల్యో ఆంగెచ్చో గారి చర్చ్ ఖాళీ ఉండదు. అంత ఎన్ని సర్వీసులు ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి మొదలుపెట్టిన ఈవినింగ్ అయ్యే వరకు కూడా ఖాళీ ఉండదంట, అన్ని సర్వీసెస్. కాబట్టి అలా తీసుకొచ్చారు, మోసుకొచ్చేసరికి ఖాళీ లేదంట. అక్కడ బయట నేల మీద సిమెంట్ గచ్చు మీద పడుకోబెట్టారంట ఆ పాపని. వాక్యం జరుగుతుంది ఆ సర్వీసులో. ఆయన మాట్లాడుతూ ఉండగానే ఆ పాపకి ఆ మాటలు ఎప్పుడైతే చెవిలోనికి వెళ్ళాయో అద్భుతంగా స్వస్థపరచబడి లేచి కూర్చుందంట. హల్లెలూయా! అద్భుతాలు జరిగించేవాడు మనతో ఉన్నాడండి. ఒక మాట చాలు. ఇందాక నేను చెప్పాను, వాక్యము మీరు వింటూ ఉండగా మీ ఇంట్లోకి విడుదల వస్తుందని నమ్మాలి. ఈరోజు డైరెక్ట్గా మీ ప్రతి గృహంలోనికి స్వరం వెళుతూ ఉండగా అది సాధారణమైనది కాదు. దేవుని మాట అగ్ని వంటిది. ఈ మాట ద్వారా ఈరోజు నా ఇంట్లో ఉన్న బంధకాలు తెగిపోతాయి. దేవుడు అద్భుతం చేస్తాడని నమ్మండి.